ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేసే లక్ష్యంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సుపరిపాలన విధి విధానాల అమలు తీరును క్షేత్రస్థాయిలో సీఎం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్క ఇంట్లో పెద్ద కొడుకుగా ఉంటాను. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలాగే కుటుంబ భవిష్యత్తు కోసం తప్పకుండా కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని చెప్పే లక్ష్యంతో అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన గ్రామం రావడం నిజంగా చాలా సంతోషం. ఏదైతే ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్లాలో మీ అందరికీ కూడా తెలియజేయాలి. ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించాలి. తప్పకుండా ఒక సుపరిపాలన ఇస్తాను అని చెప్పేసి ఒక ఏదైతే మాట చెప్పారో ఆ సుపరిపాలన ఇచ్చే విధి విధానాన్ని కూడా క్షేత్రస్థాయిలో అమలు తీరు చూసుకుంటూ పర్యవేక్షించుకుంటూ ఇంకా మెరుగ్గా ఎలా చేస్తే బాగుంటుందో చూసుకోవడం కోసం మీ మధ్యనే తిరుగుతున్న గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూన్ 13న 5 అంశాల మీద సంతకాలు పెట్టారు. మొట్టమొదటిది డిఎస్సి. తప్పకుండా ఈ గ్రామంలో ఉన్న యువతకు ఉపాధి కల్పిస్తా అన్నారు. 16,000 పైచిలకు మందికి డిఎస్సి ఇచ్చి వాళ్ళ కుటుంబం అంతా కూడా భోజనాలు పెట్టి మరీ వారికి సర్టిఫికేట్ ఇచ్చిన పరిస్థితి. రెండోది, మీ ఆస్తులు హరించే విధంగా అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేస్తా అని చెప్పారు. దాన్ని రద్దు చేశాం. మూడోది, పెన్షన్లు. పేదల కుటుంబాల్లో అందరిలో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని లక్ష్యంతో 3,000 రూపాయల పెన్షన్ 4,000, 10,000, 15,000 చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. అలాగే ఏదైతే మనకి నైపుణ్య గణన, ఇట్లా అన్ని కాన్సెప్ట్లు కూడా తప్పకుండా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని లక్ష్యంతో ఇవన్నీ కూడా చేసుకుని అమలు చేసిన గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారు.